ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలము దేవాది దేవుడు మీ పరిస్థితులను చూసి ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. జకర్యా 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించగలిగిన వాడెవడు. ఈరోజు వాగ్దానము దేవాది దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీ కార్యాలు జరిగించడానికి ఒక చిన్న కార్యము, ఒక చిన్న మేఘము, ఒక చిన్న యేసయ్య యొక్క రక్త పొట్టు చాలు స్వస్థత పొందుకోవడానికి. దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప విస్తారమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఒక చిన్న మేలు జరిగినా చాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ రోజుల్లో కొంతమంది చెప్తా ఉంటారు, మా జీతము మా ఇంటికి రావట్లేదండి, వడ్డీలకే సరిపోతుంది, మాకేమీ సరిపోవట్లేదు అని అంటూ ఉంటారు. ఈ జీతంతో నేను ఎలాగ నడిపించాలి అనే సమస్యతో బాధపడతా ఉంటారు. ఈరోజు మీ పరిస్థితిని చూసి దేవాది దేవుడు చెప్తున్నాడు, నీకున్న కొద్దిని కార్యాలు జరిగించేలాగా నేను చేస్తూ ఉంటాను. మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన కార్యం జరిగించడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు చాలు 12 గంపలు మిగిలించాడు. అలాగే నీ జీవితంలో కూడా చాలని ఇది దేనికి పనికొస్తుంది, ఇది ఏమి ఆశీర్వాదము నాకు అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏలియా కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు. వర్షము రాక 3.5 సంవత్సరాలు అయిపోయింది. అటువంటి సమయంలో ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే 7వ మారు ఆ పనివాడిని పిలిచి, ఏమన్నా కనబడుతుందా, మబ్బు ఏమైనా వచ్చిందా అని అడిగినప్పుడు ఏలియా పనివాడు అంటున్నాడు, ఈ పిచ్చోడికి ఏం పని లేదు, 7వసారి కూడా నన్ను పిలుస్తున్నాడు, బహు తేటగా ఉన్నాయి మబ్బులు, ఇప్పుడు వర్షం పడే మబ్బు వస్తుందా అని అంటున్నాడు ఏంటి అని అనుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ 7వసారి మరొక్కసారి ఆకాశం వైపు చూస్తే ఒక హస్తం, ఒక చెయ్యి అంత ఒక చిన్న మబ్బు కనబడిందంట. అయ్యగారండి, మబ్బు అయితే చాలా చిన్నగా కనబడుతుంది అని చెప్తాడు. ఏలియా ఏమంటాడు తెలుసా, ఆహాబు రాజుకి చెప్పు, విస్తారమైన వర్షం రాబోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళని చెప్పు అని చెప్తాడండి. నిజమే, ఒక్క కారు మబ్బు, ఒక చిన్న మబ్బు నుండి విస్తారమైన వర్షం పడడానికి దేవుడు ఆ దినము కార్యం చేయలేదా? ఏలియా చేసిన ప్రార్థన ఎంత బలమైన చూడండి. మీరు కూడా దేవాది దేవుడు మీకు ఇచ్చిన జీతము, దేవాది దేవుడు మీ ఇంట్లో పెట్టిన ఆ యొక్క ఆశీర్వాదము చిన్నదే కావచ్చు, దాని ఇలాగ మీరు ఎత్తిపట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ప్రభా, ఇది చిన్నదే, ఇది కొంచెమే, ఇది తక్కువే, కానీ అల్పమైన వాటితో, స్వల్పమైన వాటితో గొప్ప ఆశీర్వాదం దయచేయగల దేవుడవు. నాకున్న ఈ చిన్న ఉద్యోగం ద్వారా అనేక మందిని పోషించే బిడ్డగా చేయండి. యేసయ్యా, నాకు నీ ఒక్క బొట్టు రక్తం ద్వారా నన్ను, నా కుటుంబాన్ని అంతటినీ కూడా నీ రక్షణ మార్గంలోనూ స్వస్థతలోనూ నన్ను నడిపించండి. అలాగా మీరు నమ్మి విశ్వసించి ఏలియా వలె ప్రార్థన చేసినట్లయితే మీ జీవితంలో ఒక్క చిన్న మబ్బే కావచ్చు, ఒక్క చిన్న కార్యమే జరగవచ్చు, కానీ ఆ స్వల్పమైన కార్యము, ఆ స్వల్పమైన ఉద్యోగము, ఆ స్వల్పమైన ఆ వ్యాపారము, స్వల్పమైన బలగం ఉండవచ్చేమో, మీకు బలం అంటూ ఇది లేదేమో. ఒక్కసారి దేవుడు చెప్పింది గుర్తుపెట్టుకుందాము. అబ్రహాం ఒంటిగా వచ్చాడు, ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని చేశాడు. ఈరోజు దేవాది దేవుడు నీ కుటుంబాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి ఈ గొప్ప వాగ్దానం విడుదల చేస్తూ ఉంటున్నారు. డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. దేవుడు ఏ కార్యం ప్రారంభించాడో ఆ కార్యం విషయంలో నువ్వు బాధపడకు. చిన్న ఉద్యోగమే కావచ్చు, చేరు. దేవుడు ఆ చిన్న వాటి నుండే మహిమకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మినట్లయితే విశ్వసించి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, చిన్న వాటి నుండి గొప్పవి నువ్వు తయారు చేయగల సమర్థుడు, శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడవు నాయనా. ఈరోజు మా యొక్క జీవితంలో, మా ప్రపంచంలో, మా కుటుంబంలో, మా ఇంట్లో నాయనా, మాకు బిల్స్ ఎక్కువగా ఉన్నాయి, వడ్డీలు ఎక్కువగా ఉన్నాయి, మా చాలని జీతంతో మేము ఎలాగ నడవాలి, ఈ జాబ్ దేవుని చిత్తం కాదేమో అనుకుంటున్నారేమో నాయనా. అలాంటి వారికి నీవు మరొక్కసారి నీ మాట విడుదల చేసి చిన్న వాటితో, అల్పమైన వాటితో, స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలు చేయగలుగుతావని నీవు తండ్రి ఈరోజు మాకు ప్రకటించిన ఈ వాగ్దానము మా జీవితంలో 100 పాలు ప్రభ తండ్రి నెరవేర్చబడను గాక నాయన. ప్రభ, ప్రతి బిడ్డని, ప్రతి పరిస్థితిని చూస్తున్నావు నాయన. అల్పమైన వాటితో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అని వారి జీవితంలో నిరూపిస్తావని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు మనందరికి ఇచ్చిన్నాడు, మీకు ఎస్పెషల్లీ. ఎందుకంటే మీరు బాధపడుతున్నారేమో, ఇది అల్పమైనది, స్వల్పమైనది, చిన్న ఉద్యోగము, చిన్న కుటుంబము, మా ద్వారా ఏం జరుగుతాయి, మా ద్వారా కార్యాలు ఏం జరుగుతాయి, చదువులేని దానని, చదువు అంటే గిట్టని వాడను అంటును అనుకుంటున్నావేమో. గాడ్ విల్ స్టార్ట్ అ న్యూ థింగ్. దేవుడు ప్రారంభించబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. నమ్మిన వారు కింద కమెంట్లో ఆమెను పెట్టండి, గట్టిగా ఆమెను చెప్పండి. ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని దీని వల్ల ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించండి. మళ్ళా కలుద్దామండి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.